రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నేరుగా మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ఎప్పట్లాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్దాం. చెప్పుకుందాం. ఎప్పట్లాగే ఒక అడవిలో వేటగాడు వేటాడడం కోసం బయలుదేరాడు. చేయి తిరిగిన వేటగాడు వంశపారంపర్యంగా వేట వృత్తిగా కొనసాగుతూ వేటలో తిరుగులేదు అనిపించుకున్నవాడు దేన్నైనా వేటాడగలను అన్న నమ్మకం. నడి వయసులో ఉన్నాడు. అనుభవం అతనికి వెన్నతో పెట్టిన విద్య వేటాడడం. సరే, అడవిలో చూసి దాహం వేస్తోంది. ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడికి వెళ్ళి పిలిచాడు. లోపల నుంచి ఒక పెద్ద ఆయన, ఒక సాధువు వచ్చాడు. ఏం కావాలి బాబు అంటే, మంచినీళ్ళు కావాలి. నువ్వేం చేస్తావని అడిగాడు ఆయన. నేను ఒక వేటగాడిని, చేయి తిరిగిన వేటగాడిని. ఎవరిని, ఏ జంతువునైనా నా చేయి దాటి వెళ్ళదు. పక్షి అయినా జంతువైనా ఏదైనా ఈ అడవిలో ఏదున్నా నేను వేటాడగలను. అంతటి నేర్పరితనం. మీరెవరు అని అడుగుతాడు. నేను వేటగాడినే బాబు, నా వేట వేరు. నేను చూస్తున్న వేట, నా టార్గెట్ వేరు. ఆయన కోసం ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్నా. నా చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా. మరి నీకు దొరికిందా అని అడుగుతాడు. నాకేం దొరకలేదు. పెద్ద ఆయన చెప్తాను, నా టార్గెట్ నాకు ఎప్పుడు దొరకలేదు, ఆయన కోసం ప్రయత్నం చేస్తున్నాను. అయితే నేను చేతిరిగిన వేటగాడిని, నాకు దొరకందంటూ ఇక్కడ ఏమీ ఉండదు. పెద్ద ఆయన, నీ టార్గెట్ ఏంటో చెప్పు, నీ వేట ఏమిటో చెప్పు, నేను తెచ్చి పెడతాను అంటాడు. నా వేట ఎలా ఉంటుందో చెప్పాలని ఆయన. దొరికితే తీసుకురా. నీలమేఘవర్ణుడు, మురళి, చేతిలో మురళి, నెమిలిపించము. అది చెప్తూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి తన్మయత్వంలో. తను పోల్చుకుంటుంటాడు. కస్తూరి తిలకం లలాట పలకే, వక్షస్థలవే కౌస్తుభం, నాసాగ్రే నవమౌతికం, కరతలే వేణు కరే కంకణం, సర్వాంగే కరిచందనం చకలసం, కంటే సముక్తావళిం. ఇవన్నీ గుర్తు చేసుకుంటే అలాగా నీళ్లు కారిపోతున్నాయి. పెద్ద అయినా, ఇంత బాధపడుతున్నావా? ఆ వేట దొరక్క నువ్వు ఏడవక్కర్లేదు. నేను చాలా గొప్ప వేటగాడిని. నన్ను దాటి ఇక్కడ ఏ వేట వెళ్ళదు. నేను నీకు మాటిస్తున్నాను, వేడవక్కర్లా. నీ వేట తెచ్చిచ్చిన తర్వాతే నా వేట చూస్తాను. నీ వేట ఇవ్వకుండా నేను మంచినీళ్ళు కూడా తాగను. మంచినీళ్ళు కూడా తాగని తెచ్చిచ్చిన తర్వాతే నేను ఆహారం తీసుకుంటానని చెప్తాడు. చెప్పేచ్చోడేదో అనుకుంటే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు. కింద వల వేస్తాడు. టార్గెట్ కోసం ఎదురు చూస్తుంటాడు. చూస్తుంటే పాపం ఆ కళ్ళు కాయలు కాచేటట్టు రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తుంటాడు. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది. కళ్ళు మండుతున్నాయి. అదా తీక్షణంగా చూడడం వల్ల. తను చెప్తున్న బ్లూ కలర్ శరీరంతో నెమిలిపించం పెట్టుకొని, మురళి పట్టుకొని ఇలా నడిచి వచ్చే ఆకారం ఎక్కడా కనిపించట్లేదు. ఏమిటి విషయం అని చెప్పేసి అలాగే చూస్తున్నాడు. రాత్రి అయింది. చీకట్లో కూడా చిట్లించి చూస్తున్నాడు. దాటి వెళ్ళిపోతాడేమో అని. తెల్లవారింది. ఒకరోజు గడిచింది, 2 రోజులైంది. నీరసం వస్తుంది. 3 రోజులు. సత్తు మొత్తం పోయింది. 4వ రోజుకి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడేమో అనిపించింది. ఆహారం లేదు, నిద్ర లేదు. ఏకదాటిగా చూస్తున్నాడు. అప్పుడు కళ్ళు మూతలు పడుతున్నాయి అనుకున్న సమయంలో గబుక్కున ఒక వ్యక్తి అలా నడిచి వస్తూ ఉంటాడు. తను అనుకున్న టార్గెట్ కదిలొస్తుంది. దొరికింది, వేట దొరికింది అనుకుంటాడు. ఆ వ్యక్తి అలా వచ్చి ఆ వలలో పడతాడు. వలలో పడంగానే పైనుంచి దూకుతాడు. వచ్చి గట్టిగా వలను మూసి భుజాన్ని వేసుకొని ఈడ్చుకుంటూ అక్కడికి వెళ్ళి గుట్టీరం దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు. పెద్ద అయినా రా, నీ వేట తీసుకొచ్చాను. దొరికింది రా అంటాడు. దొరికింది రా అంటే దొరకడం ఏంటి, వేట ఏంటి అని చెప్పి డోర్ తీస్తాడు. డోర్ తీస్తే ఎదురు కృష్ణుడు. ఆశ్చర్యపోతాడు. అయ్యా, ఏమిటి స్వామి కృష్ణ ఈ మహిమ, ఈ మాయ? నా చిన్నప్పటి నుంచి నీ కోసం నేను చెయ్యని పని లేదు, చేయని పూజ లేదు, చేయని తపస్సు లేదు, చేయని ధ్యానం లేదు. నిరంతరాయం నీ ధ్యాసలోనే ఉంటే నాకు ఇంతవరకు కనపడలేదు. వాడికి ఏమీ తెలియదు. వాడు పిలిస్తే వాడు కూడా వచ్చావు. వలలో చిక్కి మరీ వచ్చావు, ఏమిటి కృష్ణ అని అడుగుతాడు. అడిగితే తనంటాడు, నువ్వు మామూలుగా ఒక పద్ధతి అలవాటు పడిపోయావు నన్ను పిలవడానికి, ఆ పద్ధతిలోనే పిలుస్తున్నావు. అతను ఊపిరే ధ్యాసగా, ప్రాణాన్ని పనంగా పెట్టి, ఊపిరి కూడా తీయడం మర్చిపోయి, కళ్ళు ముయ్యకుండా, రెప్ప వెయ్యకుండా, అదే దీక్షగా నా కోసమే చూస్తూ, నేను ఎప్పుడొస్తానా అని ధ్యాసలో శ్వాసలో కూడా నేనే. ఆ విధంగా నా కోసం ఎదురు చూశాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా నా ధ్యాస అతని దృష్టి నుంచి తప్పుకోలే. ఇప్పుడు కూడా కనబడకపోతే ఇంకా నేను కృష్ణుడిని ఎందుకు అవుతానయ్యా అని చెప్పి అంటాడు. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, భగవంతుని కోరుకుంటే అలా కోరుకోవాలి.
నువ్వు జీవితంలో ఎదగాలి అని అనుకుంటే ఇలాగే ఆ పట్టుదల ఉంటేనే నువ్వు ఎదగలుగుతావు. భగవంతుడు నీకు కావాలి అనుకుంటే ఇలాగే కోరుకోవాలి. ఓకే రైట్. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రమ్య వరంగల్లుడి. రమ్య గారు నమస్తే అండి. నమస్తే గురువు గారు. అమ్మా ఓం నమ శివమ్మ. డేట్ ఆఫ్ బర్త్ 1996 జనవరి 1996 జనవరి 27 గురువు గారు. 27. అవును గురువు గారు. ఎవరిదమ్మా ఇది? ఇది నాదే గురువు గారు. ఇది ఒక విచిత్రమైన లీఫ్ ఇయర్ ఇది. ఇది శనివారం అని తెలుసా అమ్మా? తెలుసు గురువు గారు. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది పూర్వాభాద నక్షత్రము, మీనరాశి, 4వ పాదం. బాగుందమ్మా. అది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం గురువు గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగ ఆడపిల్లలు చదువుకొని అంటే ఉద్యోగమే కాదు వ్యాపారం కూడా మేము చేయగలం. చదువుకున్న చదువు ఉద్యోగానికే కాదు వ్యాపారానికి కూడా పనికొస్తుందన్న ఆలోచన బాగుందమ్మా. అంటే ఉద్యోగం చేయడం తప్పని నేను అనను, వ్యాపారం చేస్తే ఇంకా బాగుంటుంది. ఉద్యోగం చేస్తే మన టైము, నాలెడ్జ్, ఎక్స్పీరియన్సు వేరే వాడు డబ్బిచ్చి కొనుక్కుంటాడు. మనం వ్యాపారం చేస్తే మన టైము, మన నాలెడ్జు, మన ఎక్స్పీరియన్స్కి లాజిక్ యాడ్ చేసుకొని మనకే వాడుకుంటాం. ఉద్యోగం చేస్తే 30 రోజులకు ఒకసారి జీతం వస్తుంది. వ్యాపారం కరెక్ట్గా చేస్తే రోజు జీతం వస్తుంది. అందులో రోజు డబ్బు వస్తూ ఉంటే డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. సో ప్రపంచంలో డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులే. ఎక్కడైనా ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, అథ్లెటిక్స్ ఉంటారు, ఇండస్ట్రీ ఉంటుంది. 75% ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటే 15% ఇన్వెస్టర్స్ ఉంటారు, 7% అథ్లెటిక్స్ ఉంటే 3% ఇండస్ట్రీ పీపుల్ ఉంటారు. ఎంప్లాయీస్ 0. అంటే ప్రపంచంలో అతిపెద్ద ఎంప్లాయీస్ అని చెప్పుకున్న సత్యనారాయణలా, సుందర పిచ్చియా కూడా డబ్బులున్న వాళ్ళ లిస్టులో ఎక్కడా ఉండరు. సో వ్యాపారం మంచి ఆలోచన అమ్మా, బాగా చెయ్యి, బలంగా చెయ్యి. ఒక ద్వాదశిముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము, నీ ఆలోచనలకి దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శుభం. అలాగే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, ప్రవీణ్ నల్గొండ నుండి. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం గురుగారు. ఓం నమ శివ. నవీన్ గారు డేట్ ఆఫ్ బర్త్ 1999 ఫిబ్రవరి 17. 7th ఫిబ్రవరి అండి. 17 17th ఫిబ్రవరి. అవును సార్ గురుగారు. బుధవారం పుట్టినాడు తెలుసా నవీన్ గారు? వెనస్డే. అవును గురుగారు. ప్రవీణ్ బుధవారం. ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ప్రిపరేషన్. బుధవారము అది అమావాస్య తెలుసా? బుధవారం అని తెలుసు సార్. బుధవారము అమావాస్య, ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము. బాగుందండి. చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది మీ జాతకంలో. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి కూడా వేయచ్చు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. అంటే ఈ ఆన్లైన్లో కొనుక్కోవడము, తర్వాత యాత్రా స్థలాల్లో కొనడము, ఇవన్నీ ఇప్పుడు ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఆన్లైన్లో తెప్పించుకొని ఫుడ్ బాగోపోతే ఇంకో చోట, ఇది లైఫ్లో ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఒక దైవికమైన సంపద. జనరల్గా ఏమిటంటే ఈ ఆధ్యాత్మికత అంటేనే నమ్మకం. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. కాబట్టి అలాంటి మన బలహీనతలే ఎదరవాళ్ళకి పెట్టుబడులు కాకుండా ఉండేటట్టు చూడండి. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, అక్షిత మెదక్ నుండి. అక్షిత గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు. అమ్మా ఓం నమ శివాయ్. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 3, 1991 గురువు గారు. 3 సెప్టెంబర్ 1991 అమ్మా. అవును గురుగారు. మంగళవారం పుట్టినాడు తెలుసా అమ్మా? అవును తెలుసు గురువు గారు. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి.
ఇది ఉదయం 11 లోపు అంటే 11 లోపు పుడితే ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము. నువ్వు 11 తర్వాత పుట్టి ఉంటేది మకర నక్షత్రము సింహరాశి. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం ఏమిటంటే మనం ఒక టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమీ తీసుకోవట్లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి తీసుకుంటున్నాం. తిథి, వార, నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు కేవలం 8 సెకండ్లలో ఇక్కడ 150 స్టెప్స్ వేసుకుంటున్నాం. ఒక పక్క కాలర్తో మాట్లాడుతున్నాం, బ్రెయిన్ వర్క్ చేస్తోంది, పెదాలు కదులుతున్నాయి, చేతులు రాస్తున్నాయి. ఈ 4 పనులు ఒకేసారి జరగడం ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. సో అమ్మ జాతకం చాలా బాగుంది. ఒక్క రుద్రాక్ష నవముఖి, ఇది 9 ముఖాలు, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది, శరీరానికి తాకే విధంగా ధరించి చూడు. ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో. అంటే ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో మన దగ్గర ఉంటే ఐశ్వర్యానికి ఆయనే అధిపతి, గ్రహాలకి ఆయనే అధిపతి. సో గ్రహపరమైన బాధలు ఉండవు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. ఈశ్వరుడు శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. ఆ శబ్దం ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈ ఒక్క రుద్రాక్ష వేసుకొని చూడమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఇప్పుడు మనం డబ్బు గురించి కానీ స్నేహం గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే మరి డబ్బు గొప్పదంటారా, స్నేహం గొప్పదంటారా? రెండూ గొప్పవే, దేన్ని తక్కువ చేయక్కర్లేదు. డబ్బు అంటే అర్ధము పురుషార్థముల లోపల నుత్తమము, అర్ధవంతునకు లోకనముందు అసాధ్యముంది ఏదియం కానము అని పరవస్తు చిన్నేశ్వరుడు ఎప్పుడు చెప్పు. అంటే డబ్బు ఎప్పుడూ అవసరమే. అది డబ్బు అవసరం లేదు, రిలేషన్స్ గొప్ప, రిలేషన్స్ పక్కన పెడితే డబ్బు గొప్పదే, స్నేహం గొప్పదే, రిలేషన్స్ గొప్ప, ఏది తక్కువ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు తన కొడుకు పుట్టినరోజుకి ఒక చిన్న పార్టీ ఇచ్చాడు. కథలు ఎందుకు చెప్తా అంటే రీచ్ అవ్వడం కోసం. పార్టీ ఇస్తే అందరినీ పిలిచాడు, కోటీశ్వరులందరినీ పిలిచాడు. అలాగే తన చిన్ననాటి స్నేహితుడైన ఒక పేద స్నేహితుడిని కూడా పిలిచాడు. అందరూ వచ్చారు. తన పార్టీ జరుగుతుండగా చేతి ఉంగరం పోయింది, డైమండ్ ఉంగరం, ఖరీదైంది. స్నేహితులకు చెప్పాడు, అయ్యో అందరినీ డోర్స్ వేసి నెతకమని చెప్పారు. నెతకమని చెప్తే అందరూ ఒప్పుకుంటారు, సెర్చింగ్ ఒప్పుకుంటారు. పేద స్నేహితుడు ఉన్నాడు, తను ఒప్పుకోడు. లేదు నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతానంటాడు. ఇంటికి వెళ్ళిపోతానంటే ఇప్పుడు అందరూ పట్టుబడతారు, లేదు వాడే తీసుంటాడు, ఈ పేదవాళ్ళని పిలవడమే తప్పు, డబ్బు లేని వాళ్ళు ఇక్కడ డబ్బు ఉన్నది చూస్తే వీళ్ళు ఇలాగే చేస్తారు, కాబట్టి వాడే తీశాడు, ఈ పేదవాళ్ళని పిలిచి ఇలాగే ఉంటుంది, వాడి దగ్గరే ఉంది అని చెప్పి ఎంత చెప్పినా తను అసలు వెతకడానికి ఒప్పుకోడు. స్నేహితుడు కూడా పెద్ద పట్టుబట్టడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పార్టీ అయిపోతుంది, రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళి తన కోటు తీస్తే కోటు జోబులో ఉంగరం ఉంటుంది. అయ్యో తప్పు చేశాను, అనవసరంగా ఇలా జరిగింది, వాడు ఎంత నొచ్చుకున్నాడో చిన్నప్పటి నుంచి, వాడిని ఏమనలేదు, స్నేహితుడని ఏమనలేదు, తీస్తే తీసాడులే అని అనుకున్నాడు, వదిలేశాడు. అక్కడికి ఎప్పుడైతే జోబులో ఉందో ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఏంట్రా అసలు ఏం జరిగింది, నువ్వెందుకు వచ్చేసావు, నువ్వు తీయలేదని నాకు తెలుసు, అందుకని నేనేం మాట్లాడలేదు, నువ్వు తీయలేదని నీకు తెలుసు, ఎందుకు మరి వెతకడానికి వద్దన్నావు, ఎందుకు ఒప్పుకోలేదు నువ్వు, అప్పుడే ఒప్పుకుంటే అందరికీ తెలిసేది కదా నీ దగ్గర లేదని. అంటే నా బాధ వేరు, నా పరిస్థితి వేరు, ఇదిగో నా కొడుకు అనారోగ్యంతో పడుకొని ఉన్నాడు, వాడికి వైద్యం చేయించే స్థాయి లేదు, వాడు పార్టీకి నువ్వు పిలవంగానే నాన్న పార్టీకి వెళ్తున్నావు, అంతా డబ్బులు ఉన్నవాళ్ళు, నాకు ఇష్టమైన స్వీట్ తిని చాలా కాలం అయింది నాన్న, అక్కడ బోల్డ్ అని స్వీట్స్ ఉంటాయి, ఒకటి తెచ్చి పెడతావా అని అడిగాడు. వాడిని కాదనలేక నేను వచ్చాను. ముందు నేను తినడం మానేసి వాడి కోసం స్వీట్ తీసి జోబులో పెట్టుకున్నాను. ఈ లోపు జరిగిన తతంగం అంతా నీకు తెలుసు. ఇప్పుడు వెతికినప్పుడు ఏం దొరుకుద్ది, జోబులో స్వీట్ దొరుకుద్ది, ఉంగరం దొరకదు. ఈ స్వీట్ ఎందుకు దొంగతనం చేసావంటే నేను నా కొడుకు పరిస్థితి చెప్పాలి, నా పేదరికం చెప్పాలి, నా కొడుకు అడిగిన ఇది చెప్పాలి, ఇవన్నీ అవసరమా అని చెప్పేసి నేను చెప్పలేదు. ఒక్కసారి స్నేహితుడు కళ్ళమ్మట నీళ్లు కారి అలాగ ఒక్కసారి స్నేహితుడిని కౌగిలించుకొని వైద్యం అంతా నేనే చేయిస్తానని చెప్పేసి తీసుకెళ్ళి తన ఫ్యాక్టరీలోనే తనకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాడు. ఇప్పుడు ఏమున్నా లేకపోయినా మంచి స్నేహితుడు ఉండాలంటారు. డబ్బు అవసరమే, స్నేహం కూడా అవసరమే. స్నేహం చాలా గొప్పది, అది వెలకట్టలేనిది. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. వంశీకృష్ణ హైదరాబాద్ నుండి. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు. ఓం నమ శివాయ. వంశీకృష్ణ గారు, వంశీకృష్ణ గారు ఒక లైన్ కట్ అయిపోయింది. మరొక కాలర్ రెడీగా ఉన్నారు. గోపాలరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. గురుగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. గోపాలరావు, హలో సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? 14/6/85 సార్. ఎంతండి? 14/6/85 అండి. 14/6 అవును సార్. 85. 14/6/85 గురుగారు. ఇది శుక్రవారం నాడండి, ఫ్రైడే సార్.
అది ఏకాదశి కృష్ణపక్షము బహుళ ఏకాదశి. సార్ ఇది వృషభ రాశి. సార్ బాగుందండి జాతకం, నీట్గా చక్కగా ఇప్పుడు ఒక పాజిటివ్ టర్న్ తీసుకుంటుంది. ఇక అంటే ఒక మంచి పాజిటివ్కి వెళ్తుంది. జాతకం బాగుందండి. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేసుకోండి, లేకపోతే ఒక్కటైనా వేయండి. ఇది వచ్చిన తర్వాత శరీరానికి తాకే విధంగా వేయండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. మనకి ఎన్ని సంపదలున్నా ఈ సంపద వేరు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ధర్మం, ఆచారం, సాంప్రదాయం మరి ఇవి గొప్పవని అంటూ ఉంటారు. మరి ఆయుర్వేదం కూడా ఇక్కడే పుట్టిందంటారు. మరి ఇవన్నీ అనుకోవడం వరకేనా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇలాగే ప్రతి వాళ్ళు అంటే మనం మాట్లాడుకుంటున్నాం, చాలామందికి తేలిగ్గా మాట్లాడడం ఒక అలవాటు అయిపోయింది. ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నేను లోపలికి వెళ్తే బాగోదు, కానీ అసలు ఏమాత్రం పద్ధతిగా ఉండట్లేదు. ఎవరితో నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ధర్మం నిజంగా గొప్పది, సాంప్రదాయం గొప్పది. ఇక్కడ అన్నీ గొప్పవే. ఎంత గొప్ప అంటే ఆయుర్వేదం గొప్పదే కాదు, అసలు మెడిసిన్ పుట్టిందే ఇక్కడ. ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ చరకుడు ఇక్కడ వాడే. ఇప్పుడు ఐ ఆపరేషన్ చేసిన సుశ్రుతుడు ఇక్కడ వాడే. 126 రకాల ఇన్స్ట్రుమెంట్స్తో ఇవాళ శంకర నేత్రాలయంలో కూడా అంతకంటే మించిలేవు. సో ఆ రోజుల్లో ఆయన తయారు చేసుకుని వాటితో కంటి ఆపరేషన్ కూడా సుశ్రుతులు చేసిన. ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇక్కడ ఎంత గొప్ప అంటే నలంద యూనివర్సిటీ, ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ, 10,000 మంది విద్యార్థులు అక్కడ ఉండేవారు, 2,500 మంది స్టాఫ్ ఉండేవారు. అక్కడ అంత పెద్ద యూనివర్సిటీలో అక్కడ లేని విభాగం లేదు. ఆయుర్వేదం ఎంత గొప్ప విభాగం అంటే అక్కడ ఈ బక్తియార్ ఖిల్జీ టైంలో తనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కడ నయం చేసుకోవాలి అంటే నువ్వు నలందాకి వెళ్ళిపో, అక్కడ శ్రీవత్సవ అనే ఆయన ఉన్నాడు, ఆచార్య శ్రీవత్సవ, ఆయన దగ్గరికి వెళితే ఆయన చేస్తాడు. ప్రొఫెసర్గా ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ట్రీట్ చేస్తాడంటే అక్కడికి వస్తాడు. వచ్చి నాకు అనారోగ్యంగా ఉంది, బక్తియార్ ఖిల్జీ నాకు అనారోగ్యంగా ఉంది, నన్ను ట్రీట్ చేయమని అడిగితే తప్పకుండా చేస్తానంటాడు. తప్పకుండా చేస్తానంటే తను ఒకటే చెప్తాడు, నేను ముస్లింని, నువ్వు హిందూ, నన్ను టచ్ చేయకుండా నువ్వు వైద్యం చేయి, నువ్వు టచ్ చేస్తే నేను వైద్యం చేయించుకోను, నువ్వు ఎలా చేస్తావు నీ ఇష్టం అంటే ఆచార్య రాహుల్ శ్రీభద్ర తను అంటాడు, సరే నా ప్రయత్నం నేను చేస్తాను, నాకు టైం ఇవ్వండి, ముట్టుకోకుండా ఎలా వైద్యం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు టైం ఇవ్వండి. సరే ఒకరోజు వస్తాడు, వచ్చి ఈలోపు నాకు సమయం కావాలి, మీరు ఈ ఖురాన్ చదువుకోండి. ఖురాన్ అక్కడ తీసుకొచ్చి పెడతాడు, నాకు సమయం కావాలి, మీరు ఖురాన్ చదువుకోండి. ఖురాన్ చదువుకుంటుంటాడు. అనుకోకుండా తనకి ఈ అనారోగ్యం పోతుంది, నార్మల్ అయిపోతాడు. అరే ఎలా అయింది, ప్రపంచంలో ఎక్కడా తగ్గంది, ఇది ఇంకా వైద్యం మొదలెట్టలేదు, ఎలా తగ్గిపోయింది, పిలిచి నువ్వు అసలు ఏం చేసావు చెప్పంటాడు. నువ్వు నన్ను ఏం చేసావు, నువ్వు ఎలా వైద్యం చేసావు నాకంటాడు. మీరు తాకొద్దన్నారు కదండి, మిమ్మల్ని ముట్టుకోకుండా మీరు చదువుతున్న ఖురాన్కి ఒక లేపనం పూసా, మెడిసిన్ దానికి అప్లై చేశాను, మీరు ఇవి తీస్తున్నప్పుడు అందుకే చదవమన్నా, ఈ గాలి మీకు ముఖానికి తగులుతూ ఉంటుంది, మీరు ఆ శ్వాస తీసుకుంటారు, ఇలా వైద్యం చేశాను. అయ్యా బాబోయ్, భారతదేశంలో ఇంత గొప్ప విధానం, ఆయుర్వేదం వైద్య విధానాలు ఇంత గొప్పగా ఉన్నాయా, ఆచార్య శ్రీభద్ర లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా, ఈ దేశం ఇలా పెరిగిపోతే ఎలాగా అని చెప్పి అర్జెంటుగా అక్కడున్న ఈ లైబ్రరీ మొత్తం ఆ రోజు తగలెట్టింది చరిత్రకు తెలుసు. 90,000 ఆయుర్వేద గ్రంథాలు 6 నెలలు ఆగకుండా మంటలు కాలాయి నలందాలో. సో అవన్నీ మన దగ్గర ఉంటే ఇంకెంత గొప్ప దేశం. కాబట్టి దేశంలో లేనిదేమీ లేదు, చిన్నతనంగా ఎవరూ మాట్లాడాల్సిన అవసరమూ లేదు. వీటి గురించి తెలుసుకొని మాట్లాడండి. గ్రంథాల గురించి మాట్లాడే వాళ్ళని చూస్తున్నాం, ఏమీ తెలియకపోయినా నోటుకు వచ్చినట్టు మనం అవన్నీ కామెంట్ చేయక్కర్లేదు, కానీ ఎవరి విజ్ఞతకి వదిలేద్దాం అంతే. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, భాస్కర్ నంద్యాల నుండి. భాస్కర్ గారు నమస్తే అండి. భాస్కర్ గారు హలో. భాస్కర్ గారు నమస్తే అండి, మాట్లాడండి, గురుగారు లైన్లో ఉన్నారు. గురుగారు ఓం నమ శివాయ్. భాస్కర్ గారు సార్ చెప్పండి. నా పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు చెప్పండి. నాది 19/5/1986 సార్. 86? అవునండి. ఏం చేస్తున్నారు మీరు? సార్ ఏం చేస్తున్నారండి? సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు?
తెలియదు గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అంటారా? కరెక్ట్. అయితే రాసి పెట్టుకోండి, మీరు పుట్టింది సోమవారము, ఆ రోజు ఏకాదశి, శుద్ధ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. ఇందులో కొంతైనా తెలుసా మీకు భాస్కర్ గారు? హలో సార్ కొంతైనా కొన్ని విషయాలన్నా తెలుసా మీ జాతకపరంగా? తెలియదు సార్. సరే, మీరు తులారాశి, స్వాతి నక్షత్రము, అది సోమవారము, ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి. ఎంత బాగుందో, ఈశ్వరాంశలో పుట్టారు. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక ఏకాదశిముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఇది కానీ ఏకముఖి కానీ. సో ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యమే, మీరు కూడా ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యమే. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. వనజ హైదరాబాద్ నుండి. వనజ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు కాల్లో ఉన్నారు, మాట్లాడండి. ఏమ్మా? నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. అమ్మా, మా అబ్బాయిది 9/12/2004. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా అబ్బాయి? తెలుసండి. ఏం చేస్తున్నాడమ్మా? ఫైనల్ ఇయర్, ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయరా? 3rd ఇయర్ గురువు గారు. చదువులో కొంచెం వీక్ గా ఉన్నాడు. ఎందుకని వీక్? ఎవరు చెప్పారు వీక్ అని? అదే మార్కులు. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, ద్వాదశి. మార్కులు తక్కువ వస్తున్నాయి. ఏం చేసుకుంటారమ్మా మార్కులు? పచ్చడి పెట్టుకుంటారా పిల్లల్ని? ఎందుకు మీరు అలా టార్గెట్ చేస్తారు? ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు ఇప్పటికి? మీ అబ్బాయి ఫెయిల్ అవ్వలేదు కదా? అవును, అయ్యాడా? పాస్ అవుతున్నాడు. మరి ఎందుకమ్మా అనవసరంగా అంటారు? ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కులు కానీ, ఇప్పుడు జపాన్లో మొన్న 6 సంవత్సరాల పిల్లాడు 180 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పిల్లాడు A+B హోల్ స్క్వేర్ ఎంత అంటే A² + B² 2A + 2AB అని చెప్తాడు. తను ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా ఇది ఎక్కడా పనికిరాదు, ఇది ఎక్కడా ఉపయోగపడదు. బట్ ఆ పిల్లాడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కదా వాళ్ళది. జపాన్ అంతా కూడా 6 సంవత్సరాల వయసులోనే 180 కిలోమీటర్లు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే వచ్చేసాడు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత బాగుంటుంది. సో మనకి జీవితంలో ఉపయోగపడే నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేసే విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మార్కులు అవసరమే కానీ వాటి వేటే సరైంది కాదు. ఈ కార్పొరేట్ వచ్చిన తర్వాత మొత్తం విద్యా వ్యవస్థ అంతా పాడైపోయింది. అంతా బైహార్ట్ చేసే ఎడ్యుకేషన్, అంతా ఎక్కడ పడితే అక్కడ అది బట్టి పట్టే ఎడ్యుకేషన్. నాలెడ్జ్ గెయిన్ చేసేది లేదు. మా చిన్నప్పుడు చక్కగా ఎట్నుంచి అడిగితే అట్నుంచి మాట్లాడేవాళ్ళం, ఎలా కావంటే అలా చెప్పేవాళ్ళం. అంటే మెమరీలు అలా ఉండిపోయేది. అంటే చిన్నప్పుడు చెప్పింది ఒకటి చెప్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అబౌవ్ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, అబౌవ్ వండర్ వాట్ యు ఆర్, లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఎలా కావంటే అలా చదువుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేదు, ఇప్పుడంతా బట్టి పడ్డమే. సో ఏం పర్వాలేదమ్మా, ఒక్క రుద్రాక్ష చెప్తాను, మీ అబ్బాయికి వీలైతే వేయండి. ద్వాదశముఖి రుద్రాక్ష, సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి కూడా వేయొచ్చు. గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఒక మామూలు రుద్రాక్షే కావచ్చు, అది వచ్చిన తర్వాత మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. పెద్దవాళ్ళు అంటారు ఏ పుట్టలో ఏ పాముందో తెలియదని. ఈ పుట్టలో ఏముందో వేసిన తర్వాత తెలుస్తుంది. లేదా వేసుకున్న వాళ్ళని ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు. ఖచ్చితమైంది సరైన పద్ధతిలో వేసి చూడండి, వాళ్ళకి ఒక రక్షణ కవచమే. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, రుద్రాక్ష గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రుద్రాక్ష ఎందుకు వేసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం, రోజు రోజుకి వేగవంతం అవుతుందో అభివృద్ధి చెందుతుందో మనకు తెలియదు. ఈ కోలివింగ్స్ అంటారు, ఇంకొకటి అంటారు, ఇంకోటి అంటారు. పిల్లల మీద ఎట్నుంచి అంటే హై స్కూల్ దగ్గర నుంచి, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఈ డ్రగ్స్ పెరిగిపోతున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈ క్లబ్బులు, పబ్బులు, ఈ కల్చర్ పెరిగిపోతుంది. బయటికి వెళ్ళిన పిల్లలు ఎలా వస్తారో తెలియదు, ఏం అలవాట్లు అవుతున్నాయో తెలియదు. 24 గంటలు చేయి పట్టుకొని నడిపించలేం. ఒక నమ్మి సాంప్రదాయాన్ని, ధర్మాన్ని గౌరవించి నమ్మి వేయండి పిల్లలకి, ఖచ్చితంగా అది బాగుంటుంది. రుద్రాక్ష అంటే ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు అని మనం నమ్ముతాం. మన శాస్త్రం, ధర్మం అన్నీ నమ్మినవాడు, నమ్మి ధరించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ సాంప్రదాయాన్ని, ధర్మాన్ని
నమ్మి ధరించిన వాళ్ళు, ఉన్నతంగా ఉన్న వాళ్ళని మీరు ఎక్కడైనా చూస్తే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉంటుంది, వాళ్ళ పూజ మందిరంలో అయినా రుద్రాక్ష ఉంటుంది. దైవం కానీ దైవికమైన వస్తువులు కానీ ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు కురుక్షేత్రాన్ని మనం తీసుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఘటోద్గజుడు చనిపోయినప్పుడు కృష్ణుడు ఆనందపడ్డాడు. వాసవి శక్తి అక్కడ ఆయుధం వాడడం జరిగింది. అది ఆయుధం లేకపోతే అర్జునుడి మీద ప్రయోగించాల్సి వచ్చింది. సో ఈ డ్రామా ఏంటంటే, అక్కడ ఘటోద్గజుడు చనిపోతే మళ్ళీ రాక్షసుడు ఉండడు, మళ్ళీ తిన కోసం మళ్ళీ మనం వేరే ప్రయత్నం చేయాలి. ఇక్కడ తినుంటే యుద్ధం తన చేత్తోనే కంప్లీట్ చేసేస్తాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ రాక్షసుడిని ఈ రకంగా తీయాలి, ఘటోద్గజుడు కావలసిన వాడైనా. అలాగే యమధర్మరాజు అంశతో ఉన్న అక్కడ ఆయన్ని మన కౌరవుల్లో సరే కృష్ణుడు ఎటుంటే అటు యుద్ధం గెలిచింది, మిస్ అయింది కొంచెం. ఎటుంటే అటు యుద్ధం గెలిచింది. భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. సో ఒక రుద్రాక్ష దైవికమైన సంపద, అది మీ దగ్గర ఉంటే బాగుంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు, లాస్ట్లో మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారో చెప్పగలుగుతారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ గురువారం ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈసారి మాత్రం విజయవాడ, గుంటూరు. నేను గురువారం నాడు ఉదయం గుంటూరులో ఉంటాను, మధ్యాహ్నం విజయవాడలో ఉంటాను. సో నన్ను కలవాలనుకున్నప్పుడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అక్కడ నమోదు చేయించండి, 2-3 పేర్లు ఇవ్వకండి, నాకు ఇబ్బంది అవుతుంది. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడి వరకు రావక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉన్న దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు ఖమ్మంలో ఉన్న, నిజామాబాద్లో ఉన్న, చెన్నైలో ఉన్న, బెంగళూరులో ఉన్న, విశాఖపట్నంలో ఉన్న, మీరు అక్కడికి వెళితే, ఈ సంస్థ దగ్గరికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడి వరకు రావక్కర్లా. మీరు ఆ సంస్థకి వెళ్తే, బ్రాంచ్కి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం నాడు విజయవాడ, గుంటూరులో కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గురుగారు. రుద్రాక్ష గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాళ ప్రత్యేక రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.